వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. టైటిల్ చూసారు కదా, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఈ డైలాగు పుష్ప 2లో ఉంటుంది. మన అల్లు అర్జున్ గారు షికావత్ని ఛాలెంజ్ చేస్తారు. అయితే ఇప్పుడు చూస్తుంటే సిచ్యువేషన్ చూస్తుంటే మొత్తము పోలీస్ డిపార్ట్మెంట్ ఆ డైలాగ్ని సీరియస్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు డిపార్ట్మెంటే షికావత్ అయ్యింది ఇప్పుడు అందరికందరు. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఒక్క డైలాగు అంటే రియాలిటీ చూస్తుంటే ఇది ఎందుకు అనిపించింది అంటే, మొన్న మన ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడారు. పాపం ఆయన చాలా హర్ట్ అయినట్టున్నారు. డిపార్ట్మెంట్ని చాలా డిగ్రేడ్ చేసి స్టోరీ ఉంది కదా పుష్ప 2. హర్ట్ అయ్యారు అంటే ఆయననే కాదు, నేను కూడా హర్ట్ అయినా. నేనే కాదు, చాలా మంది హర్ట్ అయ్యే ఉంటారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంది, అందరికీ తెలుసు. బేసికల్లీ కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మనకు కనబడుతుంది కానీ కరప్షన్ ఎక్కడ లేదండి. అన్నిటి దగ్గర కరప్షన్ ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఉంది, సాఫ్ట్వేర్లో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది, పాలిటిక్స్లో ఉంది, మీరు ఎక్కడ హెల్త్ ఇండస్ట్రీలో ఉంది, టూరిజంలో ఉంది, అన్నిట్లలో ఉంది. కానీ పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి కనబడతారు. ఈ కరప్షన్ ఉంది కదా అని చెప్పి మొత్తం డిపార్ట్మెంట్నే ఇండస్ట్రీలో అంటే పుష్ప 2లో మొత్తం వాళ్ళ పరువు తీసేసాడు. డిపార్ట్మెంట్ తీసేయడమే కాకుండా ఇంకా దెర్ ఆర్ సీన్స్ లైక్ ఎస్పీ షికావత్ని కార్తో గుద్దేసి దాంట్లో పడేసి, దాంట్లో వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్లో పడేసి దాంట్లో టాయిలెట్ చేస్తాడు హీరో. ఒక హీరో అసలు సుకుమార్ని అడగాలండి, అసలు ఎందుకు రాసినావు అబ్బాయి స్క్రిప్ట్? అసలు ఈ స్క్రిప్ట్ అవసరం ఏముంది? ఒక అల్లు అర్జున్ యొక్క ఈగోని, ఆయనకి ఈగో ఇంపార్టెంటే. హీఈస్ ఎ వెరీ ఈగోయిస్టిక్ ఫెలో, అందరికీ తెలుసు. అయితే అంత పెద్ద పబ్లిక్లో ఒక ఎస్పీని ఆయన టాయిలెట్ చేసి చూపిస్తాడా అండి? టాయిలెట్ చేస్తాడా? ఇప్పుడు దీన్ని బట్టి సరే, నువ్వు సినిమా పరంగానే తీసినావు కానీ పబ్లిక్ అట్లా లేరు కదా. పబ్లిక్ సినిమాని సినిమాలాగా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏదైనా కానీ సినిమా నుంచి నేర్చుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ వీడియోస్లో, సినిమాస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇదే సీన్ని ఎవరైనా మోటివేట్ చేసి తీసుకొని దీన్నే మోటివేషన్గా తీసుకొని బయట కూడా ఎవరైనా బలవంతుడు ఒక బలహీనుని కొట్టి వాడి మీద టాయిలెట్ చేసి ఎందుకట్లా చేసినవరా అంటే ఇదే హీరోయిజం అన్నాడు అనుకుందాం. దానికి నువ్వు బాధ్యత వహిస్తావా సుకుమార్? దానికి నువ్వు బాధ్యత వహిస్తావా? అసలు ఏందండి ఆ స్క్రిప్ట్ ఏంది? హీరోకి ఈగోయిజం ఉంటుంది కానీ హీరోకి కామన్ సెన్స్ ఉండదా అండి? అంటే హీరో సారీ చెప్తే హీరో యొక్క హీరోయిజం పడిపోతుందా? నీకు రియాలిటీలో అట్లా మనం బతకగలుగుతామా అండి? రియాలిటీలో మనమే అంటే ఎవరు, మీరైనా నేనైనా అంత ఈగోయిస్టిక్గా ఉండగలుగుతామా? అట్లా పాసిబిలిటీ ఉందా? లేదు. చాలా సందర్భాలలో మనకి మన తప్పు లేకపోయినా మనం సారీ చెప్తాం. అది మీకు కూడా తెలుసు. ఇండస్ట్రీలో కలిసిపోతాం. నీకు షికావత్ గారు సారీ చెప్పు అని వాడు అంటే వీడు సారీ చెప్పిండు, అఫ్కోర్స్ వాడు వీడిని గెలికిండు అనుకో రికార్డ్ చేసే. నువ్వు యాజ్ ఏ హీరోగా ఎదిగినవు, సిండికేట్ మొత్తం నీ చేతిలో ఉంది, హీరో చేతిలో ఉంది. ఒక సారీ చెప్పేసి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటావా? ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేస్తావా? అంటే ఏం చెప్తున్నావు? వాట్ ఆర్ యూ టెల్లింగ్ టు ద సొసైటీ? అసలు ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? ఈ యొక్క సందేశం అసలు నచ్చలేదండి. అంటే దట్ సీన్ ఈజ్ వెరీ జుగుప్సకరంగా ఉందన్నమాట. తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది కదా, జుగుప్సకరంగా ఉంది హీరో అట్లా చేయడం. ఇట్ ఈస్ అసలు నచ్చలేదు. నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే హీరో ఒక సైడు సెన్సిటివ్ అని చూపిస్తావు, చాలా సెన్సిటివ్ అంటావు. తన ఇంటి పేరు కోసము చాలా కష్టపడతాడు. ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మాయి పుడితే ఆయన చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి, ఎమోషనల్గా ఫీల్ అయ్యి, ఆయన అమ్మాయి పుట్టాలని చాలా అంత ఎమోషనల్గా అంత సెన్సిటివ్గా ఉన్న హీరో నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు ఎట్లా చేస్తాడు?
అసలు అది ఏందండి మీరు అంటే ఇక ఈగోయిజం ఉంటే ఎంతకైనా దిగజారుతారు. అండ్ డిపార్ట్మెంట్ ఎందుకండి నాకు అర్థం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ని మొత్తం కించపరచాల్సిన అవసరం లేదు. సరే ఒక దగ్గర నిన్ను సమర్థించుకున్నావు, వీడు షెకావత్ గాడు ఎదవ కాబట్టి ఇట్లా చేస్తున్నా, అదే నువ్వు గోవిందప్ప లాంటోడు ఉంటే మాత్రం ఇట్లా చేయను, వాడు చాలా మంచోడు అంటావు. సరే వాడు మంచోడని తెలుసు కదా నీకు, వాడు మంచోడని తెలుసు. సెకండ్ థింగ్, నువ్వు చేసే తప్పని తెలుసు. నువ్వు అడవి సంపదని కొల్లగొడుతున్నావని నీకు తెలుసు, అందరికీ తెలుసు. అడవి సంపదని కొల్లగొడుతూ చేసేదే తప్పు, మళ్ళీ తప్పులో కూడా న్యాయమా? చేస్తున్నదే తప్పు పని, మళ్ళీ తప్పులో కూడా న్యాయం చూస్తున్నావు. అది అసలు హౌ ఈజ్ దట్ కరెక్ట్? సుకుమార్ గారు చెప్పాలి దీనికి డైలాగ్. ఇది అల్లు అర్జున్కి అడుగుతలే కానీ సుకుమార్ గారు చెప్పాలి దీని డైలాగ్. సినిమా మొత్తం తప్పులు చేసుకుంటూ దాంట్లో కూడా న్యాయం అంటే దొంగలలో మంచి దొంగ లాగానా? దొంగల్లో మంచి దొంగ అది ఇంతకుముందు ఉండేది కదా, మనము దొంగ పాత సినిమాలు ఉండేవి కదా, అది పెద్దోడిని కొట్టు పేదోడికి పెట్టు కాన్సెప్టా? అది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఏదో రాబిన్ హుడ్ లాంటిది ఏదో ఉంటుంది, అట్లాంటిది సిమిలర్ స్టోరీ. ఇదేందండి నాకు అర్థం కాదు. సరే ఇదే తరహాలో నువ్వు ఏం చేసినావు, హీరో కింద ఎవడో ఒకసారి వాడిని లోపలేస్తాడు, మొత్తం అందరిని లోపలేస్తే హీరో వెళ్ళి వాళ్ళని విడిపిద్దామని అడిగితే వాడు సార్ వాడు రాలేడు సార్, షికావత్ ఊరుకోడని నువ్వు వాళ్ళు విని బయటికి పంపించారు, రిలీజ్ చేయరు. అప్పుడు నువ్వు ఏం చేస్తావండి, హీరో ఏం చేస్తాడంటే మొత్తం డిపార్ట్మెంట్ ఆ స్టేషన్లో ఉన్న 15-20 మంది ఉంటే అందరిని కొనేస్తాడు. వాళ్ళకి ఎంత సర్వీస్ ఉంది, వాళ్ళ రిమైనింగ్ సర్వీస్ ఎంత డబ్బులు వస్తే కొనేస్తాడు. ఏది జస్ట్ బికాస్ వాడి కింద పనిచేసే వాడిని లోపలేశారు, అదే టైంలో వాడికి పెళ్ళి ఉంది, ఆ పెళ్లి కోసం ఆ అమ్మాయి పీటల మీద వెయిట్ చేస్తుంది కాబట్టి వీని కింద పనిచేసే కోసం అంటే ఈ హీరో ఇతని కింద పనిచేసే ఓని కోసం ఎంత దూరంకైనా వెళ్తాడు అని నువ్వు చూపించావు. కానీ బయట చూస్తే వాస్తవంగా ఒక బయట నీ అభిమాని చనిపోయింది, ఒక ఆవిడ తల్లి, ఆమె కొడుకు ఇంకా హీజ్ స్టిల్ లయింగ్ అన్కాన్షియస్ ఇన్ ద బెడ్. నువ్వు ఇప్పటి వరకు కూడా పోలే, సారు ఇప్పటిదాకా కూడా పోలే అంట హీరో. సినిమాలోనేమో స్టేషన్నే కొనేసిన సారు బయటనేమో 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. 25 లక్షలు ఏం సరిపోతాయి? నువ్వు ఒక విక్టిమ్కేమో ఒక ప్రాణానికేమో 25 లక్షలు వెలగట్టినావు. ఆ రోజు నీకు బెయిల్ రావడానికి 4 కోట్లు ఖర్చు చేసిరంట. మీడియాలోనే ఇట్ ఈస్ బీయింగ్ సర్క్యులేటెడ్ దట్ ద టోటల్ అమౌంట్ దట్ గాట్ స్పెంట్ ఫర్ గెటింగ్ దట్ బెయిల్ ఆన్ దట్ పర్టికులర్ డే ఈజ్ అరౌండ్ 4 crores. ఒక ప్రాణానికేమో 20 లక్షలు వెలగడతావు, నీ ఒక్క రోజు బెయిల్ కోసమేమో 4 కోట్లు ఖర్చు చేస్తావు. 4 కోట్లు ఎందుకండి అసలు? నాకు అర్థం కాదు. ఒక అల్లు అర్జున్ లాంటి స్టారు ఒక జైలుకి పోయిన అనుకుందాం ఒక 1-2 days, ఇదేం పెద్ద ఇది కాదు కదా, ఆయన క్రేజ్ ఏమైనా తగ్గిపోతుందా, ఆయనకి ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తుందా? ఇప్పుడు ఆయనే అంటుండు కదా నాదేం తప్పు లేదని. మరి అన్నప్పుడు అసలు జైలుకి సరే తీసుకుపోతే ఏమవుతుంది? నువ్వు అదే రోజు బెయిల్ తెచ్చుకోవాలి అంటే అది అంత పట్టుదలగా ఎందుకు అసలు? అంటే నేను అసలు జైలుకే పోను, నేను కోర్టు మెట్లే ఎక్కను, పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కను అంటావు. పుష్ప 1లోనేమో మళ్ళీ ఇదే వస్తున్నాయి. ఇది రియాలిటీలోనేమో పోలీస్ స్టేషన్ పోవాలంటేనే మీకు భయం వేస్తుంది, పోలీస్ స్టేషన్లో పోవాలంటేనే మీకు చెమటలు పడుతున్నాయి, 20 మంది లాయర్లను పట్టుకుంటున్నారు, మీరేమో బయటనేమో మీకు గజ ఉడుకుతారు స్టేషన్ అంటేనే సుస్సు మీకు. కానీ మీరు సినిమాలు ఏం చూపించారండి సుకుమార్ గారు? ఫస్ట్ హాఫ్లో పుష్ప 1లో లోపలేసి ఇరగొడతారు హీరోని, అల్లు అర్జున్ని. తెల్లారు వచ్చి టిఫిన్ చేస్తుంటే ఆ జాలరెడ్డి వచ్చి అడుగుతాడు, అరే సరుకు ఎక్కడ దాచినవరా అంటే ఈ పక్క నుంచి కానిస్టేబుల్ చెప్తాడు, రాత్రి అంతా కొడితే మాకే చెప్పలేదు, నువ్వు పొద్దున వచ్చి సింపుల్గా సరుకు ఎక్కడ ఉందంటే చెప్తావా అంటే. మూవీలోనేమో హీరోకి పోలీస్ స్టేషన్ అన్నా చాలా జుజుబి, వెళ్తాడు వస్తాడు. కానీ రియాలిటీకి వస్తే గజ ఉనుకుతారు రియాలిటీలో. సో ఇది సింక్ అయితే లేదండి. యువర్ రీల్లో చూపించింది, మీరు రియాలిటీగా బిహేవ్ చేస్తుంది, బోత్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సినిమా, ఇప్పుడు ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ప్రతి మూవీ 5-6 సార్లు చూస్తా. ఇన్ఫాక్ట్ ఆయననే కాదు, నేను అన్ని మూవీస్ చూస్తా కాబట్టి నేను చాలా సినిమాలో కోట్ చేస్తూ ఉంటాను నావి. హీ హాజ్ డన్ ఎక్సలెంట్ యాక్టింగ్ అండి. పుష్ప 2లో అసలు ఆయన యాక్టింగ్ అంతా మామూలుగా చేయలేదు, ఎరుగా చేసిండు సినిమా.
కానీ హీరోగా సక్సెస్ అయ్యిండు, యాజ్ అన్ యాక్టర్గా హీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అందుకోసమే కదా అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. కానీ హ్యూమన్ బీయింగ్గా ఫెయిల్ అయ్యిందండి. హ్యూమన్ బీయింగ్గా హీజ్ ఎ ఫెయిల్యూర్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ హీరో లైక్ అల్లు అర్జున్. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ, ఆయన ద వే హీఈస్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్, ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ అంట నేను. అన్యాక్సెప్టబుల్. ఎందుకు అన్యాక్సెప్టబుల్ అంటే ప్రజలు కూడా చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో చూస్తున్నారు. మీ మీద ఉన్న అభిమానం కాస్త తగ్గిపోతుంది. అంటే మాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నాలాంటి కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు రియాలిటీలో మొత్తం కంప్లీట్ మనకు ఒక కామన్ మ్యాన్ని పట్టించుకోరు. ఇప్పుడు కనబడుతుంది కదా, మీరు ఫిలిం ఇండస్ట్రీ, గవర్నమెంట్, జ్యుడిషియరీ అంతా కూడా ఒకటే రోజులో లోపలికి వెళ్ళడము, బెయిల్ తెచ్చుకోవడము, బయటికి రావడము, ఇదంతా కనబడట్లేదండి. కామన్ మ్యాన్కి అర్థమవుతలేదా ఏం జరుగుతుందో? అంటే మిమ్మల్ని అనడమే కాదు, యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ అబౌట్ కంప్లైనింగ్ ఆన్ ద ఇండస్ట్రీ. ఇది మాకు మేమే ఒక క్వశ్చన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. మన అభిమానులం. ఎందుకంటే నేను కూడా అభిమానుల సంఘాలు మనం క్వశ్చన్ చేసుకోవాలి. నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఎప్పుడో చెప్పారు, అరే ఈ మూవీస్ అన్ని కూడా నార్మల్గా తీసుకోండిరా, మీరు దాన్ని చాలా హార్ట్కి తీసుకోకండి, మేము కూడా మనుషులమే అని చెప్పారు. అప్పుడే చెప్పాడు, ఒక 15 years బ్యాక్. కానీ మనమే ఓవర్ యాక్షన్ చేసి మా హీరో, మీ హీరో అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ మనం ఆలోచించుకోవాలండి, మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు మాత్రము హ్యాపీగానే ఉంటారు. హ్యాపీగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత హైప్ చేస్తారు కదా, నాకు అనిపిస్తుంది ఇంత హైప్ చేస్తారు కదా, ఒక 1-2 days తర్వాత మళ్ళీ కామ్ అయిపోతుంది. ఒక న్యూస్ కూడా రాదు. ఏం జరిగిందో, ఎక్కడెక్కడ ఏమేమి ఈక్వేషన్స్ సాల్వ్ అయినా ఎవరు తెలియదు. ఫటాఫట్ మొత్తం సాఫ్ అయిపోతుంది అనమాట. అసలు వి డు నాట్ నో వై ఇట్ విల్, వాట్ హ్యాస్ రియల్లీ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్స్. అట్లా. సో అదండి మూవీ ఇండస్ట్రీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. మనకి సమయం సరిపోదు, చాలదు. సో మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు ఇచ్చే వాటికి మనం రియాక్ట్ అయితే మన టైము, మన ఎనర్జీ, ఎవ్రీథింగ్ గెట్స్ వేస్టెడ్. అదండి, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. ఎంతసేపు మాట్లాడినా ఇదే మీడియాలో అదే నడుస్తుంది కదా. సో అది థ్యాంక్ యూ వన్స్ అగైన్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్ ఫర్ వాచింగ్ మై వీడియో.